Hey guys, hello everyone. Welcome back to Learning Simplified by Sarita. So previously మనం హ్యూమన్ స్కెలిటల్ సిస్టమ్ నుంచి పార్ట్ 2 వరకు డిస్కస్ చేసాం కదా. లొకేషన్స్ ఆఫ్ బోన్స్ కూడా ఆల్రెడీ అయిపోయింది, ఇంట్రొడక్షన్ పార్ట్ అండ్ లొకేషన్స్ ఆఫ్ బోన్స్. సో నౌ ఇన్ దిస్ సెషన్లో వీఆర్ గోయింగ్ టు బి టాక్ అబౌట్ జాయింట్స్. ఓకే, జాయింట్స్ అంటే మీకు తెలుసు కదా. సో మన బాడీలో అప్రాక్సిమేట్లీ అబౌట్ 250 జాయింట్స్ అనేవి మనం ఐడెంటిఫై చేస్తూ ఉంటాం. సో బోన్స్ అండ్ మజిల్స్తో పాటు జాయింట్స్ కూడా ఉంటాయి. సో ఏంటి మరి ఆ జాయింట్స్? మేజర్లీ మనకు చాలా జాయింట్స్ ఉన్నాయండి, బట్ మేజర్గా మనకు 4 కైండ్ ఆఫ్ జాయింట్స్ అనేవి మనకు ఇంపార్టెంట్ అనమాట. సో ఈ జాయింట్స్ గురించి మనం చదివే శాస్త్రాన్ని ఏం చెప్తామంటే ఆర్థ్రాలజీ అనేసి మనం చెప్పుకుంటాం. ఏంటది? ఆర్థ్రాలజీ. జాయింట్స్ అంటే తెలుగులో వీటినే మనం ఏమంటామంటే కీళ్ళు అంటాం. కీళ్ళ యొక్క అధ్యయన శాస్త్రాన్ని ఆర్థ్రాలజీ అంటాం. సో స్టడీ ఆఫ్ జాయింట్స్ ఈస్ కాల్డ్ ఆర్థ్రాలజీ. ఓకే, సో ఈ జాయింట్స్ అనేవి మనకు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏంటా ఇంపార్టెంట్ జాయింట్స్? ఆల్రెడీ మనం యూస్ టు డిస్కస్ సమ్ కైండ్ ఆఫ్ బోన్స్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో జాయింట్ అంటే డెఫినేషన్ ఏంటంటే 2 or more bones సో కమ్ టుగెదర్ అట్ వన్ ప్లేస్ ఈస్ కాల్డ్ జాయింట్ అని చెప్తాం. ఓకే, సో అంటే ఏంటంటే 2 లేదా అంతకంటే ఎక్కువ ఎముకలు ఒక చోట వచ్చే కలిసే ఆ ప్రదేశాన్ని మనం జాయింట్ అనేసి లేదా కీళ్ళు అనేసి మనం చెప్పుకుంటాం. ఓకే, ఇప్పుడు మనకు ఇండివిజువల్ బోన్ ఏదున్నా మనం దాన్ని జాయింట్ లాగా కన్సిడర్ చేయం. అది జాయింట్ కాబట్టి మనం వాటిని మూమెంట్ చేయడం కానీ, రొటేట్ చేయడం కానీ, బెండ్ చేయడం కానీ ఇలాంటివి చేయలేం. అదే జాయింట్స్ అనుకోండి, సో 2 లేదా అంతకంటే ఎక్కువ ఎముకలు కలిసి ఉన్నాయి కాబట్టి ఆ జాయింట్ ప్లేస్ని మనం ఎలాగైనా ఫోల్డ్ చేయొచ్చు, రొటేట్ చేయొచ్చు. అంటే సమ్ కైండ్ ఆఫ్ మూమెంట్, మొబిలిటీ అనేది జాయింట్కి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ద ఎల్బో కదా, మోచేయి. ఈ ఎల్బో అనేది వన్ కైండ్ ఆఫ్ జాయింట్. ఈ ఎల్బోని మనం ఎటు పడితే అటు ఈజీగా ఇట్లా రొటేట్ చేయొచ్చు, బెండ్ చేయొచ్చు. షోల్డర్ కూడా ఒక జాయింట్ కాబట్టి ఈజీగా రొటేట్ చేయొచ్చు, బెండ్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఈ రిస్ట్ పార్ట్ కూడా ఒక కైండ్ ఆఫ్ జాయింటే కాబట్టి దీన్ని కూడా రొటేట్ చేయొచ్చు, బెండ్ చేయొచ్చు, ఎలాగైనా చేయొచ్చు. నీ కూడా, మోకాళ్ళు కూడా ఒక కైండ్ ఆఫ్ జాయింటే, యాంకిల్స్ కూడా జాయింటే, నెక్ కూడా జాయింటే, ఫింగర్స్ కూడా జాయింట్సే, బ్యాక్ బోన్ కూడా జాయింటే. ఇట్లా డిఫరెంట్ జాయింట్స్ అనేవి మన బాడీలో ఉంటుంది. ఏ ప్లేస్ అయితే మనకు ఏమవుతుందంటే బెండ్ చేయడానికి లేదా రొటేట్ చేయడానికి లేదా ఫ్లెక్సిబుల్గా మూమెంట్ ఇవ్వడానికి ఫ్లెక్సిబిలిటీ ఉంటుందో, సో సచ్ కైండ్ ఆఫ్ ఆల్ ప్లేసెస్ వీ కన్సిడర్ యాజ్ ఎ జాయింట్. ఓకే, ఇప్పుడు మరి ఈ జాయింట్లో మనకి ఏంట 4 ఇంపార్టెంట్ జాయింట్స్ అంటే, సో ఫస్ట్ వన్ ఈజ్ బాల్ సాకెట్ జాయింట్. సో తెలుగులో దీన్నే మనం బంతిగిన్నె కీలు అని చెప్తాం. సో ఈ బాల్ సాకెట్ జాయింట్ లేదా బంతిగిన్నె కీలు మనకు ఎక్కడ ఉంటుంది, మనం ఫ్రీక్వెంట్గా ఈ జాయింట్ని ఎక్కడ అబ్జర్వ్ చేస్తామంటే, సో దట్ ఈస్ షోల్డర్ జాయింట్. ఆల్రెడీ మనం షోల్డర్లో 1 పేర్ ఆఫ్ బోన్స్ ఉంటాయి అని చెప్పుకున్నాం కదా. దట్ ఈస్ 1 కాలర్ బోన్ అండ్ నెక్స్ట్ వన్ ఈస్ స్కాపులా, దట్ ఈస్ షోల్డర్ బోన్ అని చెప్పుకున్నాం. క్లావికల్ అండ్ స్కాపులా, ఈ 2 బోన్స్ వచ్చి ఇక్కడ షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ దగ్గర అటాచ్ అయి ఉంటుంది. ఈ బోన్స్ని మనం ఏం చెప్తామంటే షోల్డర్ జాయింట్ లేదా షోల్డర్ బోన్స్ అనేసి మనం చెప్పుకుంటాం. ఓకే, ఈ డయాగ్రామ్లో అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి ఒక బాల్ లాగా ఒక షేప్ ఉంది కదండి, ఇది. ఓకే, ఈ షేప్ బాల్ లైక్ షేప్, ఈ బాల్ లైక్ షేప్లో ఉంది కాబట్టి మనం దీన్ని బాల్ సాకెట్ అంటాం. మన హ్యాండ్ని ఇట్లా రొటేట్ చేసినప్పుడు లైక్ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, ఇట్లా డిఫరెంట్ వేస్లో మనం రొటేట్ చేస్తాం. ఇలా రొటేట్ చేయడానికి అందులో ఉన్న ఆ బాల్ అనేది చాలా ఫ్లెక్సిబిలిటీ ఇస్తుంది. సో అందుకే దీన్ని మనం ఏం చెప్తాం అంటే బాల్ సాకెట్ జాయింట్ అనేసి చెప్తాం. తెలుగులో బంతి గిన్నె కీలు అంటాం. ఎందుకంటే ఇక్కడ ఒక బాల్ షేప్లో ఒక బాల్ ఉంది, గిన్నె షేప్లో ఒక బౌల్ షేప్లో ఇక్కడ బోన్ ఉంది కాబట్టి బంతి గిన్నె కీలు లేదా బాల్ సాకెట్ జాయింట్ అనేసి మనం డినామినేట్ చేస్తాం. అది మనకు షోల్డర్లో ఉంటుంది. సో దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ జాయింట్. నెక్స్ట్ పోతే సెకండ్ జాయింట్, దట్ ఈస్ హింజ్ జాయింట్ అంటాం. సో తెలుగులో దీన్నే మనం మడతబందు కీలు అనేసి చెప్తాం. సో హింజ్ జాయింట్ లేదా మడతబందు కీలు అనేది ఎక్కడ ఉంటుంది? మడతబందు అంటే ఏంటంటే ఫోల్డింగ్ జాయింట్. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అంటే ఎల్బో అండ్ నీ. ఎల్బో అంటే మోచేయి, నీ అంటే మోకాలు కదా. సో మనం ఈ మోచేతిని ఇట్లా ఈజీగా ఫోల్డ్ చేస్తాం, ఇట్లా ఫోల్డ్. మోకాలని కూడా మనం ఫోల్డ్ చేస్తాం. సో ఇట్లా ఫోల్డింగ్ పర్పస్లో యూజ్ అవుతుంది కాబట్టే వీటిని మడతబందు కీలు అంటే మడత పెట్టడం అని అర్థం అంతే. సో మడతబందు కీలు లేదా ఫోల్డింగ్ జాయింట్ అని చెప్పేసి చెప్తాం. సో ఎగ్జాంపుల్ ఎల్బో జాయింట్ అండ్ ఆల్సో నీ జాయింట్. ఓకే, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ కమింగ్ టు థర్డ్ వన్, గ్లిడింగ్ జాయింట్. సో తెలుగులో దీన్నే మనం జారుడు కీలు అనేసి చెప్తాం. ఎగ్జాంపుల్ రిస్ట్ అండ్ బ్యాక్ బోన్. సో ఈ రిస్ట్ లేదా బ్యాక్ బోన్ ఎందుకండి జారుడు కీలుకు ఎగ్జాంపుల్ అంటే కనుక,
సి రిస్ట్లో మనకు మొత్తం ఎన్ని బోన్స్ ఉన్నాయని చెప్పుకున్నాం, 8 బోన్స్ ఉంటాయి, దట్ ఈస్ కార్పల్స్ బోన్స్ అని చెప్పాం. ఈ 8 బోన్స్ కూడా రౌండ్ షేప్లో ఇట్లా చిన్నగా బాల్ షేప్లో రౌండ్ షేప్లో ఉంటుందండి ఈ బోన్స్. మనం రిస్ట్ని అటు ఇటు ఇటు అటు మనం క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ లేకపోతే ఫోల్డింగ్ చేయొచ్చు, ఎలా పడితే అలా మన ఇష్టం వచ్చినట్లు రొటేట్ చేస్తూ ఉంటాం. ఈ రొటేట్ చేసినప్పుడు ఇందులో ఉన్న ఈ 8 బోన్స్ ఏంటంటే ఒకదాని మీద ఒకటి పడి ఇట్లా ఫాలింగ్లో ఉంటాయి అన్నమాట, ఫాల్ అవుతూ ఉంటాయి, జారుతూ ఉంటాయి. అందుకే వీటిని మనము జారెడి కీలు అనేసి చెప్తాం. ఇంకా పోతే బ్యాక్ బోన్ కూడా ఎగ్జాంపుల్ ఫర్ జారెడి కీలే కదా మనకు గ్లిడింగ్ జాయింట్. సో బ్యాక్ బోన్లో కూడా మనకు 26 కదా, 26 బోన్స్ అంటే వీటిని మనం వర్టిబ్రే లేదా వెన్నుపూసలు అనేసి చెప్తాం. ఈ వెన్నుపూసలు అన్నీ కూడా మనకు బ్యాక్ బోన్ చూడడానికి ఒకటే స్ట్రైట్ బోన్ లా కనిపిస్తుంది, కానీ అందులో మొత్తం మనకు 26 బోన్స్ కలిపి ఆ బోన్ ఏర్పడింది అనమాట. అంటే అందులో ఉన్న 26 బోన్స్ మనం బ్యాక్ బోన్ కూడా ఈజీగా ఇలా బెండ్ అవ్వచ్చు. ఓకే, ఇలా బెండ్ చేస్తాం, ఇలా బెండ్ చేస్తాం. ఇప్పుడు మనకు బాడీ బెండ్ అవుతుందంటే నథింగ్ బట్ బ్యాక్ బోన్ బెండ్ అవుతున్నట్టే. ఇప్పుడు మనం స్ట్రైట్గా స్క్వాట్స్ కొడతాం అనుకోండి, స్క్వాట్స్ కొట్టినప్పుడు కూర్చొని లేచినప్పుడు బ్యాక్ బోన్ సపోర్ట్ ఉండాలి కదా, ఇటు బెండ్ అయినప్పుడు ఇటు బెండ్ అయినప్పుడు బ్యాక్ బెండ్ అయినప్పుడు లేదా ఫ్రంట్కి ఇలా బెండ్ అయినప్పుడు కూడా బ్యాక్ బోన్ కూడా బెండ్ అవ్వాలి కదా. అంటే అది కూడా నీకు జాయింట్ లాగా ఫ్లెక్సిబుల్గా మూమెంట్ అవుతుంది కదా. సో దట్స్ వై మనం దాన్ని కూడా జాయింట్ అనేసి మనం చెప్పుకోవచ్చు. ఓకే, అందులో ఉన్న బోన్స్ అన్నీ కూడా మనం బెండ్ అయినప్పుడు మూమెంట్ ఇచ్చినప్పుడు ఫాలింగ్లో ఉంటుంది కాబట్టి సో దట్స్ వై సో దిస్ ఈజ్ ఆల్సో కన్సిడర్ ఫర్ యాజ్ ఎ గ్లిడింగ్ జాయింట్గా మనం దీన్ని కూడా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో కాబట్టి రిస్ట్ బ్యాక్ బోన్ రెండు కూడా మనకు జాయింట్ బోన్స్. ఇంకా నెక్స్ట్ పోతే లాస్ట్లో పివోట్ జాయింట్ అండి. సో పివోట్ జాయింట్ దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ యునో ఎట్లా ఉంటుందంటే మనకు ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఏం చెప్పామంటే నెక్ అని చెప్పాం, తెలుగులో దాన్ని బొంగరపు కీలు అనేసి మనం చెప్పొచ్చు. అంటే ఏంటంటే బొంగరం లాగా మనం నెక్ని మొత్తం హెడ్ని మొత్తం రొటేట్ చేస్తాం కాబట్టి బొంగరపు కీలు అంటాం. ఇంగ్లీష్లో దీన్నే మనం పివోట్ జాయింట్ అనేసి చెప్తాం, నెక్ ప్లేస్లో ఉన్న జాయింట్. సో దీస్ ఆర్ ద 4 మేజర్ జాయింట్స్ సో విచ్ ఈస్ లొకేటెడ్ అట్ అవర్ బాడీ. ఓకే, ఇవి మేజర్గా ఉన్న 4 జాయింట్స్ ఏంటేంటివి అవి? బాల్ సాకెట్ జాయింట్, దాన్నే బంతిగిన్నె కీలు అంటాం. హింజ్ జాయింట్ అంటే మడత బందు కీలు, గ్లిడింగ్ జాయింట్ అంటే జారుడి కీలు, పివోట్ జాయింట్ అంటే బొంగరపు కీలు. ఓకే, ఇవన్నిటిని మనం జాయింట్స్ అనేసి మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ లొకేషన్స్ గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ బాల్ సాకెట్ జాయింట్ ఎక్కడ ప్రజెంట్ అయి ఉంటుంది అంటే షోల్డర్ అని చెప్పాలి. హింజ్ జాయింట్ ఎక్కడ ఉంటుంది మడతబందు కీలు అంటే మోచేయి మోకాలు లేదా ఎల్బో నీ అని చెప్పాలి. గ్లిడింగ్ జాయింట్ జారడి కీలు ఎక్కడ ఉంటుందంటే రిస్ట్ బ్యాక్ బోన్ అని చెప్పాలి. పివోట్ జాయింట్ ఎక్కడ ఉంటుందంటే నెక్ అనేసి మనం చెప్పాలి. ఓకే, దీన్ని బేస్ చేసుకొని మనకు అప్పుడప్పుడు సమ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు ఎగ్జామ్లో మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఏంటి ఆ క్వశ్చన్స్ అంటే సో ఒక వ్యక్తి బౌలింగ్ వేసేటప్పుడు ఏ కీలుని ఉపయోగిస్తాడు? ఓకే, ఆప్షన్స్లో ఈ 4 ఆప్షన్స్ ఉంటాయి బౌలింగ్ వేసేటప్పుడు. ఓకే, బౌలింగ్ వేసేటప్పుడు క్రికెట్ ఆడేటప్పుడు బౌలింగ్ వేసేటప్పుడు ఏ కీల్ని ఉపయోగిస్తారు అంటే సో సి బాల్ సాకెట్ జాయింట్ అంటే బంతిగిన్నె కీలు. ఇలా బాల్ని ఇలా బౌలింగ్ వేసేటప్పుడు ఈ షోల్డర్ జాయింట్ అయితే షోల్డర్ అయితే రొటేట్ అవుతుంది కదా, అంటే హ్యాండ్ రొటేట్ అవుతుంది కదా. సో ఈ బాల్ సాకెట్ జాయింట్ని యూజ్ చేస్తారు. యాజ్ వెల్ యాజ్ కింద ఉన్న మడతబందు కీలు కూడా. సో ఈ లైక్ ఎల్బో దగ్గర ఉన్న ఈ కీలు కూడా మనకేంటంటే రొటేట్ అవుతూ ఉంటుంది కాబట్టి మడతబందు కీలును కూడా ఉపయోగిస్తాడు అనమాట. అలా కాకుండా స్పిన్ బౌలింగ్ వేసేటప్పుడు ఏ కీలును ఉపయోగిస్తారు అంటే కనుక జారుడి కీలును ఉపయోగిస్తారు. స్పిన్ బౌల్ అంటే బాల్ని వేసేటప్పుడు మనకి ఇట్లా స్పిన్ చేసి వేస్తారు కాబట్టి ఇందులో ఉన్న ఈ రిస్ట్ని ఎక్కువగా రొటేట్ చేస్తూ ఉంటారు కాబట్టి మనం ఏం చెప్పాలంటే గ్లిడింగ్ జాయింట్ని ఎక్కువగా యూజ్ చేసి స్పిన్ బౌలింగ్ పర్పస్లో యూజ్ చేస్తారు. ఇంకా సో ఎవరైనా లైక్ భరతనాట్యం కూచిపూడి డాన్స్ వేసే వాళ్ళు ఏ కీలును ఉపయోగిస్తారు అంటే ఆన్సర్ బొంగరపు కీలు అవుతుంది. దాన్నే మనం పివోట్ జాయింట్ అనేసి మనం చెప్పుకుంటాం. ఓకే, సో who the people are using while performing the భరతనాట్యం అండ్ కూచిపూడి డాన్సర్స్ అని అడిగితే కనుక ఈ 4 ఆప్షన్స్ ఉంటే మనం వీ కెన్ గో ఫర్ పివోట్ జాయింట్ అనమాట. బొంగరపు కీలును ఎక్కువగా యూజ్ చేసి భరతనాట్యం కూచిపూడి పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ హెడ్ బాగా రొటేట్ చేసి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటారు కాబట్టి సో పివోట్ జాయింట్ బొంగరపు కీల్ని మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. రిమైనింగ్ 3 వచ్చేసి స్పిన్ బౌలింగ్ అప్పుడు హింజ్ జాయింట్ గ్లిడింగ్ జాయింట్ని యూజ్ చేస్తారు. అలా కాకుండా నార్మల్ బౌలింగ్ వేసేటప్పుడు బాల్ సాకెట్ అండ్ హింజ్ జాయింట్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. ఓకే, ఇవి మన బాడీలో ఉన్న జాయింట్స్.
ఇంకా నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటేనండి, సో సమ్ కైండ్ ఆఫ్ కనెక్టివిటీ టిష్యూస్ అనేవి మన స్కెలిటల్ సిస్టంలో ఉంటాయి. వీటిని సందాయక కణజాలాలు అనేసి మనం చెప్పుకుంటాం. ఏంటా కనెక్టివిటీ టిష్యూస్ అంటే కనుక, సో ఫస్ట్ వన్ టెండాన్స్ అంటాం వీటిని. ఓకే, టెండాన్స్ అంటాం, గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. సో ఈ టెండాన్స్ ఏం చేస్తుంది అంటే కనుక మన బాడీలో నంబర్ ఆఫ్ బోన్స్ ఉన్నాయి, అలాగే మజిల్స్ కూడా ఉన్నాయి. ఒక్కో బోన్ ఒక్కలాగా ఉందా? ఇప్పుడు హ్యాండ్లో మనకు 3 బోన్స్ ఉన్నాయి కదా. అప్పర్ ఆర్మ్లోనేమో 1 బోన్ ఉంది, దట్ ఈస్ హ్యూమరస్ బోన్. లోయర్ ఆర్మ్లోనేమో 2 బోన్స్ ఉన్నాయి, దట్ ఈస్ రేడియస్ అండ్ ఆల్నా. ఇవి రెండు కూడా, ఈ 3 కూడా మధ్యలో ఉన్న ఈ ఎల్బో నుంచి జాయింట్ అయ్యి కనెక్ట్ అయి ఉన్నాయి. ఒకవేళ మనం హ్యాండ్ని మొత్తం ఇలా లేపాలి అంటే హ్యూమరస్ బోను లేవాలి, అట్ ది సేమ్ టైం రేడియస్ బోన్ అండ్ ఆల్నా బోన్, ఈ రెండు కూడా మనకు మూమెంట్ అనేది కంపల్సరీ ఉండాలి. లేదు అప్పర్ ఆర్మ్ బోన్స్ మాత్రమే ఉండి లోయర్ ఆర్మ్ బోన్ మూమెంట్ లేకపోతే హ్యాండ్ అనేది మనం అంత ఈజీగా ఫ్లెక్సిబుల్గా మూమెంట్ అనేది, రొటేషన్ అనేది మనం చేయలేం కదా. అంటే హ్యాండ్లో ఉన్న ప్రతి ఒక్క బోన్కి మూమెంట్ ఉండాలి. అంటే ఈ బోన్ ఏంటంటే ఒక్కొక్కటి ఇండివిజువల్గా అలా ఉండదు. అప్పర్ ఆర్మ్ బోన్, హ్యూమరస్ బోన్ వేరేలాగా, లేకపోతే రేడియస్ ఆల్నా ఇంకోలాగా అలా ఉండదు. సో అన్నీ కూడా కలిసి కట్టుగా ఉండాలి. కాబట్టి అలా ఎలా కలిసి ఉంటాయి అంటే, సో ఈచ్ బోన్స్ని ప్లస్ బోన్తో ఉన్న మజిల్ని మొత్తాన్ని కూడా కలుపుతూ మనకు కొన్ని కనెక్టివిటీ టిష్యూస్ అనేవి ఉంటాయి, అవే ఇవి. ఓకే, ఫస్ట్ కనెక్టివిటీ టిష్యూ ఏంటంటే టెండాన్. ఈ టెండాన్ అంటే ఏంటంటే, సో లిజన్, సో దిస్ కైండ్ ఆఫ్ టెండాన్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ కనెక్టివిటీ టిష్యూ which is the bone is attaches to the muscle. Okay, the bone is attaches to the muscle అన్న అంటే ఒక ఎముక కండరానికి అతికి ఉంచే పట్టీనే మనం ఏం చెప్తామంటే టెండాన్స్ అనేసి మనం చెప్తాం. ఓకే, ఇవి కూడా ఎలా వర్క్ చేస్తాయి? ఇప్పుడు మనకు బాడీలో బోన్స్ ప్లస్ మజిల్స్ అంటే కండరాలు, ఎముకలు కండరాలు ఇండివిజువల్గా ఎముకలన్నీ ఒక సైడు, కండరాలన్నీ ఒక సైడు, అలా ఏం లేదు కదండి. ఇప్పుడు మనకి ఇది హ్యాండ్ అనుకుందాం. ఈ హ్యాండ్లో మనకు రేడియస్ ఆల్నా అని 2 బోన్స్ ఉన్నాయి, ప్లస్ మజిల్ కూడా ఉంది కదా, ఇదంతా మజిలే. ఇప్పుడు నువ్వు హ్యాండ్ని లేపినప్పుడు బోనే లేస్తుందా? బోన్తో పాటు మజిల్ కూడా లేవాలి కదా. అంటే బోను మజిల్ 2 కలిసే ఉండాలి. ఒక వర్డ్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఒక బోన్ పనిచేయాలంటే, ఒక బోన్ మూమెంట్ ఉండాలంటే కంపల్సరీ 2 మజిల్స్ ఆ బోన్కి హెల్ప్ చేయాలి. మజిల్స్ అనేవి ఎప్పుడూ జతలుగానే పనిచేస్తాయి. మజిల్స్ ఎప్పుడు కూడా పెయిర్స్ లాగే పనిచేస్తాయి అనమాట, ఇండివిజువల్గా పనిచేయదు. అంటే ఇప్పుడు ఇందులో ఉన్న రేడియస్ బోన్ కదలాలంటే దాని పక్కన 2 మజిల్స్ ఆ రేడియస్ బోన్కి సపోర్ట్ చేయాలి. అంటే బోన్తో పాటు మజిల్ కూడా లేవాలన్నమాట. 2 కలిసే ఉంటాయి. బోన్ని మజిల్ని విడగొట్టలేం, 2 కూడా అటాచ్మెంట్ ఉంటుంది, కనెక్టివిటీ ఉంటుంది. ఆ రెండిటికి ఉన్న కనెక్టివిటీ ఏంది అంటే కనుక సమ్ కైండ్ ఆఫ్ టిష్యూస్ అనమాట. వాటినే మనం పట్టీలను కూడా చెప్తాం. ఆ పట్టీలే ఈ టెండాన్స్. ఓకే, సో దిస్ డయాగ్రామ్ రిలేటెడ్ టు టెండాన్స్ అండి. సో ఈ టెండాన్ చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 కైండ్ ఆఫ్ బోన్ కదా, ఇది 1 కైండ్ ఆఫ్ మజిల్. బోన్ దగ్గర ఉన్న మజిల్, దీన్నే మనం బోనీ మజిల్ అని కూడా చెప్పొచ్చు, ఎందుకంటే బోన్ దగ్గర ఉంది కాబట్టి. సో బోన్కి మజిల్, ఈ మజిల్ సపరేట్గా, బోన్ సపరేట్గా లేదు. ఈ బోను మజిల్ 2 ఇక్కడ కలిసిపోయాయి చూడండి. ఇక్కడ కలిపింది ఏది అంటే దిస్ టెండాన్ అనే ఒక కనెక్టివిటీ టిష్యూ. వైట్ కలర్లో ఉన్నది వచ్చేసి టెండాన్ అనే ఒక పట్టి, రెడ్ కలర్లో ఉండేది మజిల్. మీకు తెలుసు కదా మజిల్ ఏ కలర్లో ఉంటుంది? రెడ్డిష్ పింక్ కలర్లో ఉంటుంది. కాబట్టి రెడ్డిష్ పింక్ కలర్లో ఉన్నది ఒక మజిల్. ఈ మజిల్ని ఈ టెండాన్ అనే ఒక పట్టి ఒక ఎముకతో కలిపి ఉంచుతుంది. దాన్నే మనం టెండాన్ అనేసి మనం చెప్పుకుంటాం. సో మన బాడీలో ఉన్న ప్రతి కండరం కూడా టెండాన్ అనే ఒక పట్టి సహాయంతో ఎముకలతో అతికి ఉంటాయి. కాబట్టి ఎముకలు కదిలినప్పుడు కండరాలు కూడా కదులుతాయి, కండరాలు కదిలినప్పుడు ఎముకలు కూడా కదులుతాయి. ఓకే, మన బాడీలో ఒక మూమెంట్ ఉండాలి, ఒక రన్ చేస్తున్నాం ఇలాగా అంటే కనుక బోన్తో పాటు మజిల్ కూడా 2 కూడా సపోర్ట్ అనేది, 2 కూడా మనకు ఫంక్షనింగ్ అనేది జరగాలన్నమాట. ఓకే, అర్థమైంది కదండి. దీన్నే మనం టెండాన్ అనేసి మనం చెప్పుకుంటాం. ప్రతి ప్లేస్లో మనకు టెండాన్స్ ఉంటాయి. ఇప్పుడు హ్యాండ్లో కూడా టెండాన్స్ ఉంటాయి. సో హ్యాండ్లో ఉన్న బోన్స్కి మజిల్కి టెండాన్ కలిపి ఉంటుంది. థై పార్ట్లో ఫీమర్ బోన్ ఉంది కదా, ఆ ఫీమర్ బోన్కి పక్కనున్న మజిల్తో టెండాన్స్ కలిసి ఉంటాయి అన్నమాట. లెగ్ పార్ట్లో ఉన్న బోన్స్కి టెండాన్స్కి కలిసి ఉంటాయి. ఇయర్లో ఉన్న బోన్స్ టెండాన్స్ కలిసి ఉంటాయి. ఇట్లా టెండాన్స్ అన్నీ ఏం చేస్తాయంటే ఒక బోన్ని ఒక మజిల్తో కలిపి ఉంచుతాయి. 2 మజిల్స్ని కలిపి ఉంచేది కూడా టెండానే.
ఇప్పుడు మన బాడీకి ఒక ప్రాపర్ స్ట్రక్చర్ ఉంది, అంటే బోన్స్ అన్నీ ఒకలాగా, మజిల్స్ అన్నీ ఒకలాగా ఉంటే ఆ స్ట్రక్చర్ రాదు. సో రెండు కూడా కలిసి ఒక ప్రాపర్ స్ట్రక్చర్ని బిల్డ్ చేస్తాయి అన్నమాట. ఓకే, సో ఒక బోన్ని ఒక మజిల్తో కలిపేది టెండాన్, రెండు మజిల్స్ని కలిపేది కూడా మనకు టెండానే. ఓకే, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. సో ఇది నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే లిగమెంట్స్. ఓకే, లిగమెంట్స్. సో లిగమెంట్స్, ఓకే, తెలుగులో కూడా మనం దీన్ని లిగమెంట్స్ అంటాం. మరి ఏంటి డిఫరెన్స్ టెండాన్స్కి లిగమెంట్స్కి అంటే, సో లిగమెంట్ ఈజ్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ కనెక్టివిటీ టిష్యూ విచ్ ఈస్ ద బోన్ ఈజ్ అటాచెస్ టు అనదర్ బోన్. ఓకే, రెండు ఎముకలను కలిపి ఉంచే పట్టీనే మనం లిగమెంట్ అంటాం. ఒక ఎముకను కండరంతో కలిపి ఉంచేదాన్ని టెండాన్ అంటున్నాం, కానీ రెండు ఎముకలను కలిపి ఉంచేదాన్ని మాత్రం లిగమెంట్ అంటున్నాం. ఇప్పుడు మనకు రెండు ఎముకలు ఎక్కడ ఉంటాయి, రెండు లేదా అంతకంటే ఎక్కువ ఎముకలు ఎక్కడ ఉంటాయి, ఎక్కడైతే జాయింట్స్ ఉన్నాయో అక్కడంతా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్బో దగ్గర 3 ఎముకలు వస్తాయి. ఏమేమి వస్తుంది, పైనుంచి హ్యూమరస్, కింద నుంచి రేడియస్ అల్నా, ఈ 3 బోన్స్ని ఎల్బో దగ్గర కలిపి ఉంచేది ఏదంటే లిగమెంట్. అలాగే మనకు లెగ్లో నీ క్యాప్ దగ్గర బోన్స్ ఉన్నాయి కదా, ఫీమర్ బోన్ అండ్ టిబియో ఫిబులా. సో ఈ రెండింటిని కలిపి ఉంచేది లిగమెంట్ టిష్యూ. ఓకే, ఇంకా మనకు బ్యాక్ బోన్లో కూడా 26 బోన్స్ ఉన్నాయి, అది కూడా జాయింట్ అన్నాం, అది కూడా మనకు లిగమెంట్. హ్యాండ్స్లో కూడా మనకు 14 బోన్స్ ఉన్నాయి. ఈ బోన్కి మధ్యలో ఇక్కడ లైన్ ఉంది కదా, మధ్యలో ఏముంటుందంటే మనకు లిగమెంట్ అనే కనెక్టివిటీ టిష్యూ ఉంటుంది. ఆ లిగమెంట్ ఈ 2 బోన్స్ని కలిపి ఉంచుతుంది. అంటే ఎక్కడైతే జాయింట్స్ ఉన్నాయో అక్కడంతా బోన్స్ ఉన్నట్టే కదా, నంబర్ ఆఫ్ బోన్స్. ఆ బోన్స్ ఎలా కలిసి ఉన్నాయి అంటే, ఇప్పుడు ఈ ఫింగర్ ఎలా మూమెంట్ అవుతుందంటే ఈ బోన్ రెండు మూమెంట్ అవ్వాలంటే ఇదొక ఇండివిజువల్గా ఉంటే ఒకటే మూమెంట్ అవుతుంది, రెండు ఇండివిజువల్గా రేవు. ఆ రెండింటిని కలిపి లిగమెంట్ టిష్యూస్ ఉన్నాయి కాబట్టి సో ఆ పార్ట్ మొత్తం కూడా ఈజీగా ఫ్లెక్సిబుల్గా మూమెంట్ అనేది ఉంటుంది. ఓకే, సో రెండు బోన్స్ని కలిపి ఉంచే పట్టీని లిగమెంట్స్ అని చెప్తాం, ఒక బోన్ ఒక మజిల్తో కలిపి ఉంచే పట్టీని టెండాన్స్ అనేసి మనం చెప్పుకుంటాం. ఓకే, సో దిస్ ఈస్ ద థింగ్. ఇవి రెండు కనెక్టివిటీ టిష్యూస్. అంటే సింపుల్ అండి, ఇప్పుడు మనము ఇది ఒక సిమెంట్ లాగా యాక్ట్ చేస్తుంది అనుకోండి, లేదా ఒక ఫెవికాల్ లాగా యాక్ట్ చేస్తుంది. ఇప్పుడు మనం ఒక వాల్ని కన్స్ట్రక్ట్ చేస్తాం, ఒక గోడ కట్టేటప్పుడు రెండు ఇటుకలకి మధ్యలో సిమెంట్ వేస్తాం, రెండు బ్రిక్స్కి మధ్యలో సిమెంట్ వేస్తాం. ఎందుకు, ఆ బ్రిక్స్ సపరేట్ అయిపోకుండా ఆ రెండు బ్రిక్స్ని సిమెంట్ అనేది ఒక ఫెవికాల్ లాగా కలిపి ఉంచుతుంది. అలా ఉంచడం వల్ల వాల్ అంతా పై వరకు వెళ్ళి వాల్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కదా. సేమ్ ఇది కూడా సిమెంట్ లాగా యాక్ట్ చేస్తుంది. రెండు బోన్స్ సపరేట్ అవ్వకుండా, డీవియేట్ అవ్వకుండా కలిపి ఉంచుతుంది. అంటే ఇట్స్ యాక్ట్ లైక్ యాజ్ అ వన్ కైండ్ ఆఫ్ సిమెంట్ ఆర్ అ ఫెవికాల్. సో దట్ ఈస్ లిగమెంట్ అండ్ టెండాన్ ఆల్సో, రెండు కూడా. ఇవి రెండు సో బోన్స్లో మనకు ఎక్స్పెషల్లీ జాయింట్స్లో ఎక్కువగా ఉండేవి లిగమెంట్స్, బోను మజిల్ని కలిపి ఉంచేదేమో టెండాన్. సో ఈ రెండు కాన్సెప్ట్స్ గుర్తుపెట్టుకొని ఉండాలన్నమాట. సో దిస్ ఈస్ ద స్కెలిటల్ సిస్టమ్. సో ఇప్పటికీ మనకు స్కెలిటల్ సిస్టమ్ అయిపోయింది. ఇప్పుడు మనం స్కెలిటల్ సిస్టమ్ ఇంట్రొడక్షన్ చూసాం. సో యాక్సియల్ స్కెలిటల్ సిస్టమ్ అంటే ఏంటి, అపెండికులర్ అంటే ఏంటి, లొకేషన్స్ ఆఫ్ బోన్స్ చూసాం కదా, ప్లస్ జాయింట్స్ చూసాం, ప్లస్ టెండాన్స్ అనే లిగమెంట్స్ అనే కనెక్టివిటీ టిష్యూస్ కూడా మనం చూసుకున్నాం. ఎస్, దిస్ ఈస్ ద థింగ్. నెక్స్ట్, సో దీని తర్వాత మీకు స్కెలిటల్ సిస్టమ్ తర్వాత నేను ఒక వీడియో ప్లే చేస్తాను, అది చూస్తే మీకు ఏంటంటే ఇంకొంచెం క్లియర్గా తెలుస్తుంది బోన్స్ మజిల్స్ బాడీలో ఎలా ఉంటాయి అనేసి. ఓకే, సో స్కెలిటల్ సిస్టమ్ ఒక స్మాల్ వీడియో ప్లే చేస్తాను, ఇది ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. సో మీకు మొత్తం కంప్లీట్ వ్యూ అనేది వస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ లైక్ హ్యూమన్ బాడీ. సో హ్యూమన్ బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ స్కెలిటల్ సిస్టమ్ అని మనకు తెలుసు కదా. సో దిస్ ఈజ్ ద స్కెలిటల్ సిస్టమ్. ఇవన్నీ కూడా లైక్ రిబ్ గేజెస్ అండ్ హ్యాండ్స్లో ఉన్న బోన్స్, లెగ్స్లో ఉన్న బోన్స్, దిస్ ఈస్ ద స్కల్. సో దిస్ ఈస్ ద మనకు ఫాలెంజెస్ బోన్స్, ఫింగర్లో ఉన్న బోన్స్. సో మొత్తం మనకు వ్యూ అనేది ఇలా ఉంటుంది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో ఈ ఫీమేల్స్లో అయినా మేల్స్లో అయినా, సో వాళ్ళ హైట్ ఎలా ఉన్నా, సైజ్ ఎలా ఉన్నా, సో బోన్ యొక్క ఆ లెంత్లో ప్లస్ వాటిలో వేరియేషన్ ఉంటుంది కాబట్టి, బట్ బోన్ లొకేషన్స్ కానీ ఆ ప్లేసెస్ కానీ అన్నీ ప్రతి ఒక్కరిలో కూడా హ్యూమన్లో మనకు బోన్స్ అనేవి ఇలాగే ప్లేస్ అయి ఉంటాయి. ఓకే, సో దిస్ ఇస్ ద హ్యూమన్ బాడీ. సో ఇన్సైడ్ ఆఫ్ స్కెలిటల్ సిస్టమ్ అనమాట ఇది. దీన్నే మనం ఇంటర్నల్ స్కెలిటల్ సిస్టమ్ ఆర్ ఎండో స్కెలిటల్ సిస్టమ్ అనుకున్నాం కదా. సో చూడండి, రిబ్ గేజ్ మనకి ఎలా ఉంది, సో ఫ్రంట్ వ్యూ, దట్ ఈస్ బ్యాక్ వ్యూ, అండ్ పెల్విస్ గర్డల్, ఫింగర్ బోన్స్, లెగ్స్ ఉన్నాయి కదా, సో ఇవి జాయింట్స్ అనమాట. సో లెగ్స్లో ఉన్న బోన్స్ అవన్నీ కూడా. ఇంకపోతే రిబ్స్, మనకు టోటల్ 12 pairs ఆఫ్ రిబ్స్ ఉన్నాయి. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 1 second.
మనకు స్కాపులా బోన్ అని చెప్పాను కదా, సో దిస్ ఇస్ ద స్కాపులా బోన్. ఇది స్కాపులా ప్లస్ మనకు దాని ముందు కాలర్ బోన్ అని చెప్పుకున్నాం. ఇది బ్యాక్ సైడ్ రిబ్ గేజ్ నుంచి అటాచ్ అయ్యి ఉంటుంది. ఈ దీన్ని మనం ఏం చెప్పామంటే పెక్టోరియల్ గర్డర్ ఆర్ షోల్డర్ గర్డల్ అని చెప్పుకున్నాం. సో దిస్ ఇస్ ద షోల్డర్ గర్డల్. సో ఇది బ్యాక్ బోన్ ఇక్కడ నుంచి పైన బ్రెయిన్ ఉంది కదండి, ఆ బ్రెయిన్లో నుంచి బ్యాక్ బోన్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇక బ్రెయిన్లో నుంచి ఇక్కడ నెక్ దగ్గర మెడ వరకు ఉన్న బ్యాక్ బోన్ని మనం సర్వికల్ అనేసి మనం చెప్పుకున్నాం కదా. సో దిస్ ఇస్ ద బ్యాక్ బోన్. ఓకే, సో స్కల్ అంతా కూడా స్కల్ బోన్స్, ఫ్లాట్ బోన్స్ చూడండి, అన్నీ కూడా ఫ్లాట్ బోన్స్. సో స్కల్లో మనకు 8 బోన్స్ ఉంటాయి అని చెప్పుకున్నాం. ఓకే, సో దిస్ ఇస్ ద లెగ్స్ అండ్ ఫింగర్స్. సో దిస్ ఇస్ లైక్ స్కల్, అది మొత్తం కూడా స్కల్ 8 బోన్స్ ఉంటాయి అని చెప్పుకున్నాం కదా క్రానియంలో. ఇది వచ్చేసి మనకు పెల్విక్ గడల్. ఓకే, రిబ్ గేజ్ అండ్ వచ్చేసి బ్యాక్ బోన్ అవన్నీ సపరేట్గా చూపిస్తున్నారు చూడండి. దిస్ ఈజ్ హ్యూమరస్ బోన్, అప్పర్ ఆర్మ్లో ఉన్న బోన్ హ్యూమరస్ బోన్. ఓకే, అండ్ ఇవి రిప్స్ అంట. సో వైట్ కలర్లో ఉన్నవన్నీ కూడా రిప్స్ ఇలా ఉంటాయి. ఇంకా ఫీమర్ బోన్స్, సో స్ట్రాంగెస్ట్ బోన్, లాంగెస్ట్ బోన్, థై బోన్, ఫీమర్ బోన్ అని చెప్పుకున్నాం కదా. సో దిస్ ఈజ్ ద ఫీమర్ బోన్. ఓకే, ఇంకా జా బోన్. సో దిస్ ఈజ్ లైక్ జా బోన్. ఈ జా బోన్ వల్లనే మనకి ఏమవుతుందంటే ఒక పర్టికులర్ షేప్ అనేది వస్తుంది. స్ట్రాంగెస్ట్ బోన్ ఇన్ ద హెడ్ రీజియన్ ఏది అంటే జా బోన్. సో దిస్ ఈజ్ వర్టిబ్రే, అంటే స్పైనల్ కార్డ్ అనమాట, వెన్నుపాము. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వర్టిబ్రే ఉంటుంది. నెక్స్ట్ దిస్ ఈజ్ క్లావికల్ బోన్. సో కాలర్ బోన్ క్లావికల్ అని చెప్పుకున్నాం కదా, దిస్ ఈజ్ ద క్లావికల్ బోన్. దెన్ ఇది స్కాపులా. సో ట్రయాంగిల్ షేప్లో, సో పెద్ద ఫ్లాట్ బోన్ అనమాట స్కాపులా బోన్. సో బ్యాక్ సైడ్ రిబ్ గేజ్కి అటాచ్ అయి ఉంటుంది. సో దిస్ ఈజ్ అల్నా బోన్. సో అప్పర్ ఆర్మ్లో 4 హ్యాండ్స్లో మనకు, లోయర్ ఆర్మ్లో 4 హ్యాండ్స్లో ఉంటుంది. అండ్ వన్ మోర్ బోన్ ఈజ్ రేడియస్ బోన్. రేడియస్తో కంపేర్ చేస్తే అల్నా బోన్ అనేది సమ్వాట్ బిగ్గర్ బోన్. స్టెర్నం చూడండి, టై బోన్ అని కూడా చెప్పాం, సెంటర్లో ఉంటుంది స్టెర్నం. సెంటర్ బోన్ సెంట్రల్లో ఉంటుంది, సింగిల్ బోన్. పెల్విస్, పెల్విస్ అంటే పిరుదు ఎముకలు అంటాం. బటక్ ప్లేస్లో ఉన్నవి మనకు పెల్విస్. 1 పేర్ ఉంటుంది, అంటే 2 బోన్స్. సో దిస్ ఈజ్ నీ క్యాప్ అండి, రౌండ్ షేప్లో బాల్ షేప్లో ఉంది కదా నీ క్యాప్, దాన్నే మనం పటెల్లా అని చెప్పుకున్నాం. సో దిస్ ఈజ్ టిబియా బోన్. సో 4 లెగ్స్లో ఉన్న టిబియా బోన్ అనమాట ఇది. ఓకే, దిస్ ఈజ్ లైక్ ఫిబులా. టిబియా పక్కన మనకు ఫిబులా బోన్ ఉంటుంది. ఇవి రెండు కూడా 4 లెగ్స్. దిస్ ఈజ్ లైక్ హ్యూమన్ స్కెలిటల్ సిస్టమ్ వీడియో. సో బోన్స్లో మనకి బాడీలో ఎలా మేడ్ అయి ఉంటుంది, వాటి స్ట్రక్చర్ అనేది ఏ పార్ట్లో ఏ బోన్స్ ఉంటాయి అనేసి ఇది చూస్తే మనకు అర్థమవుతుంది కదా. సో దిస్ ఈస్ ద స్కెలిటల్ సిస్టమ్. థ్యాంక్ యూ సో మచ్ గైస్.